మీతో సహవాసం చేయడానికి, మీతో మేము సమయం గడపడానికి మాకు ఇచ్చినటువంటి మంచి తరుణం కొరకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా మా తండ్రి, మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ ముఖ దర్శనాన్ని మేము చేసుకుంటూ ఉండగా, దేవా మరి తండ్రి ప్రభా మీలో ఉండేటువంటి గొప్ప శక్తి, దైవికమైనటువంటి లక్షణాలు దేవా ప్రభా మరి తండ్రి నాయన మాలోనికి దేవా రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు నాయన. దేవా అలాగ మరి తండ్రి 91వ కీర్తన దేవా మరి తండ్రి నాయన ఆ కీర్తనలో ఉండేటువంటి వాక్కులు, వాగ్దానాలు ఇన్ని మాసాలుగా మీరు మా పక్షంగా నెరవేర్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అలాగూ దేవా మీ వాక్యాన్ని వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ పక్షంగా నిలబడబోయేటువంటి దైవజనుల్ని మీ ఆత్మాభిషేకంతో మరొకసారి నింపి దేవా మీ వాక్యం ద్వారా, దేవా మీ దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడే దేవుడు ఉంటున్నందుకు మీకు వందనాలు ఆయన. దేవా అనేక విషయాల్లో అనేక విధాలుగా దేవా మీ వాక్యంలో నుంచి దేవా మీ దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినటువంటి దినాలు, మాసాలు అన్నిటి కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి మీ వాక్కు మాకు ఎంతో అవసరమైనది. దేవా మరి తండ్రి మీ వాక్యం ద్వారా మేము సరిచేయబడ్డానికి సహాయం చేయండి. దేవా మరి తండ్రి నాయన ఇంకను ప్రభువా అయా సరిదిద్దబడ్డానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా దైవికమైనటువంటి గొప్ప లక్షణాలు దేవా మేము పొందుకోవడానికి, దేవా మరి తండ్రి స్వతంత్రించుకోవడానికి, తద్వారా మీ స్వారూప్యంలోనికి మేము మార్చబడ్డానికి, తద్వారా మా కుటుంబాల్లో గొప్ప సంతోషం, సమాధానం మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరే కృప చూపించండి, సహాయం చేయండి. వారి వారి కుటుంబాల్లో చేరి దేవా ప్రార్థనలు ఏకీపిస్తుండగా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. సమస్త విషయాల్లో సహాయం చేయమని దేవా ముందున్న సమయం అంతటిని మీకే అప్పచెప్తూ దేవా మరి తండ్రి నాయన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రకారంగా 91వ కీర్తన చదువుకున్నాం. ప్రియులారా, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో మీకు అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దాని కొరకు మనం అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ప్రార్థన చేసుకుందాం. దయగల మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఈ సమయంలో మా కొరకు ఆశీర్వదించండి. మీ స్వరమును వినడానికి మాకు సహాయం చేయండి. మీ ఆత్మతో నన్ను అభిషేకించండి తండ్రి. మీ రక్తంతో నన్ను శుద్ధి చేయండి నాయన. మీ కృప చొప్పున మీ చిత్తాన్ని జరిగించుకోమని, మీ నామాన్ని మహింపరచుకోమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పౌలు అంటున్నాడు, నేను పిల్లవాడనే ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఆధ్యాత్మిక జీవితంలో నీవు నేను కూడా మరి దినాలు గడిచే కొలది ప్రభువును మన స్వంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత
మన వయసుతో పాటు మనం ప్రభువును గుర్చిన అనుభవ జ్ఞానంలో కూడా మనం ఎదగవలసిన వారంగా ఉన్నాము. మన లోపాలను మన కొదువలను దిద్దుకుంటూ సరి చేసుకుంటూ ముందుకు సాగి వెళ్ళవలసిన వారం ఉన్నాం. ఒక ఆ డ్రాస్టిక్ డిఫరెన్స్ మనకు మనం మన జీవితాల్లో చూడవలసిన వారం ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మనల్ని చూచేవారు కూడా మనలో ఆ పరిణతిని ఆ రూపాంతరాన్ని వారు కూడా రికగ్నైజ్ చేయవలసిన వారుగా ఉన్నారు. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఒకప్పుడు వేరుగున్నాను, ఇప్పుడు వేరుగా ఉన్నాను. పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిలాగా మాట్లాడా, పిల్లవానిలాగా ఆలోచన చేశాను, పిల్లవానిలాగా యోచనలు చేశాను. కానీ ఇప్పుడు పెద్దవాడిని అయిపోయినాక నా థింకింగ్లో మార్పు వచ్చింది, నా వర్డ్స్లో మాటల్లో మార్పు వచ్చేసింది, నా ప్లానింగ్లో మార్పు వచ్చేసింది, నా యాక్టివిటీస్లో నా చేష్టలలో కూడా మార్పు వచ్చింది అని చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డలంగా మనం కూడా మారవలసిన వారంగా ఉన్నాము. ఒకసారి మనం ఉదయకాలం ప్రశ్నించుకుంటే, యేసు ప్రభువును మన స్వంత రక్షకుడా అంగీకరించిన తర్వాత, లేక యేసుక్రీస్తుతో ఒక ఎన్కౌంటర్ జరిగిన తర్వాత, ప్రభుతో మనం ఒక అవినాభావ సంబంధంలోకి వచ్చిన తర్వాత, ఈ కాలం అంతటిలో దట్ మే బి 10 years, 20 years, 30 years, 40 years, లేక ఫ్యూ ఇయర్స్, లేక ఫ్యూ మంత్స్, కొన్ని నెలలే కావచ్చు, కొన్ని సంవత్సరాలే కావచ్చు, లేక కొన్ని డెకేడ్సే కావచ్చు. అయితే ఇన్ని సంవత్సరాల కాలంలో మనలో మార్పు వచ్చినదా? మనలో పరిణతి వచ్చినదా? మనలో ఎంతవరకు మార్పు వచ్చింది? ఎంతవరకు పెద్దరికాన్ని లేకపోతే పరిణతిని, మెచ్యూరిటీని మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనేది ఉదయకాలం ప్రశ్నించుకోవాల్సిన వారంగా ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొందరు వ్యక్తుల జీవితాలను మనం ఆలోచన చేయబోతున్నాం. వారి జీవితాలలో మరి సంవత్సరాలు గడిచే కొలది మరి వారిలో కలిగిన మార్పు ఒక మెచ్యూరిటీలోనికి, మరి సంవత్సరాలు గడిచిన కొలది వారి ఆత్మీయతలో, వారి యొక్క థింకింగ్లో ఎటువంటి మార్పు వచ్చింది, వారు ఎటువంటి ఒక మెచ్యూర్డ్ స్టేజ్ని రీచ్ అయ్యారనేది పరిశుద్ధ గ్రంథంలో నుంచి, భక్తుల జీవితాల్లోంచి మనం ఆలోచన చేయబోతున్నాం. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథంలో యాకోబు దగ్గరికి వెళ్దాం. బాల్యంలో తాను చాలా సాధువుగా తన తల్లి గుడారంలో ఉంటూ వచ్చాడు. ఆకలి వేసి వచ్చిన అన్నదమ్ముడికి ఉచితంగా ప్రేమతో పంచుకోవాల్సిన చిక్కుడుకాయల వంటకాన్ని జ్యేష్ఠత్వంతో బేరం పెట్టి జ్యేష్ఠత్వాన్ని తాను కొనేసుకున్నట్టుగా మనం చూస్తాము. ఆ తర్వాత కాలంలో కూడా మరి వాళ్ళ తండ్రి అయిన ఇస్సాకు వృద్ధుడైనప్పుడు తాను ఒకసారి, మరి నేను పెద్దోడిని అయిపోయాను కాబట్టి నేను నిన్ను ఆశీర్దించాలి ఏశావు, నువ్వు నాకు మంచి రుచిగల భోజనం చేసి తీసుకురమ్మన్నప్పుడు ఈ విషయాన్ని తల్లి అయిన రిబ్కా విని యాకోబుకి ఇదంతా తెలియజేస్తే ఆ టీచింగ్ని తాను రిసీవ్ చేసుకొని వెళ్ళిపోయి సిద్ధపడి తండ్రిని మోసగించినట్లుగా మనం చూస్తాం. ఇలాగ తన లైఫ్లో ఒక రకమైన లౌక్యం, లోక సంబంధమైన జ్ఞానం, యుక్తి పనిచేస్తూ వచ్చింది. అయితే మనం గమనించబోతున్న విషయం ఏంటంటే, సంవత్సరాలు గడిచే కొలది యాకోబులో వచ్చిన మార్పు. పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు, పిల్లవాని ఆలోచనలు, పిల్లవాని మాటలు మాట్లాడాను. అయితే ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాని చేష్టలు మానివేశాను. ఇప్పుడు నేను ఒక మెచ్యూరిటీని రీచ్ అయ్యాను అనేది యాకోబు జీవితంలో నుంచి కూడా మనం తీసుకోవాల్సిన కన్క్లూషన్. ఆదికాండం 32వ అధ్యాయంలో చాలా ఒక వయసు వచ్చిన తర్వాత, మరి తను ఒక ఫ్యామిలీగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, మంచి ఆ సంపద సంపాదించుకున్న తర్వాత, తనకున్న సమస్తాన్ని ఆ రేవు దాటించేసి మరి తాను ఎబ్బోకు రేవు దగ్గర తాను ఒంటరిగా నిలబడిపోయి నిజమైన ఆశీర్వాదం కోసం దేవునితో తాను పెనుగులాడినట్లుగా మనం చూస్తాం. సంవత్సరాలు గడుస్తూ ఉండగా యాకోబుకు వచ్చిన ఒక పరిణతి ఏంటంటే, ఒక ఒప్పింపు, ఒక కన్విక్షన్, ఒక అవేర్నెస్ ఏంటంటే, దేవుని ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదము, దేవుడు ఆశీర్వదించిన వాడు ఎన్నటెన్నటికి ఆశీర్వదించబడతాడు తాను అర్థం చేసుకున్నాడు. సంవత్సరాలు గడిచి దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు తాను పెనుగులాడి దేవుని ఆశీర్వాదాన్ని తాను తీసుకున్నాడు. ఆ తర్వాతే యాకోబు జీవితంలో నిజమైన ఆశీర్వాదం ప్రారంభమైంది. యాకోబును మరి 12 గోత్రకర్తల యొక్క మరి స్థాపకుడుగా, లేకపోతే వారికి జన్మనిచ్చిన వ్యక్తిగా ఉంచి ఆ 12 గోత్రాలలో నుంచి గొప్ప జనాంగాన్ని తీసుకొచ్చి ఆఖరికి యూదా రాజ్యానికి ఇశ్రాయేలు రాజ్యంగా వారు స్థిరపడేటట్లుగా చూచాడు. శాశ్వత రాజ్యం మరి యాకోబుకు సంతానంలో నుంచి వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే మెట్టుకు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యాకోబు పెద్దవాడైన తర్వాత యాకోబులో చాలా మార్పు వచ్చినది.
దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదం కోసం పెనుగులాడాడు, పోరాడాడు, దేవుని ఆశీర్వాదాన్ని తాను సంపాదించుకున్నాడు. యాకోబు సంవత్సరాలు గడుస్తూ ఉండగా తాను గ్రహించిన విషయం ఏంటంటే దేవుని ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదము. ఒక వ్యక్తిని యెహోవా ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నటికీ దీవెనగా ఉండిపోద్దని తాను గ్రహించాడు. ఈరోజు నీవు నేను గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. నిజమైన ఆశీర్వాదం దేవుని దగ్గర ఉంది. అయితే ఇక్కడతో కూడా నేను ఆగాలనుకోవటం లేదు, కానీ తాను దీవించబడము, దేవుని దగ్గర పెనుగులాడి ఆశీర్వాదాన్ని పొందడం మాత్రమే కాకుండా తాను అందుకున్న ఒక గొప్ప స్థాయి ఏంటంటే he began to be a blessing to his children and to his offsprings. తన పిల్లలను ఆశీర్వదించే దశలోనికి, తన పిల్లలను కూడా దీవించే స్థితిలోనికి తాను వెళ్ళాడు. ఇదండి మనం దేవుని బిడ్డలంగా మనం అందుకోవాల్సిన అంతస్తు. We need to be a blessing. We need to bless others. We need to bless our children. మనం మన పిల్లలను ఆశీర్వదించవలసిన వారంగా ఉన్నాం. మన పిల్లలను మనం ఆశీర్వదించవలసిన వారంగా ఉన్నాం. ఆదికాండము 49వ అధ్యాయం 28వ వచనం లేక మొదటి వచనం 49:1. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేసేదను. తన పిల్లలందరినీ గ్యాదర్ చేసి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్తున్నాడు. లేక వాళ్ళ భవిష్యత్తు ఇలా ఉండాలి అని తను కోరుకుంటూ వారితో మాట్లాడుతున్నాడు. 28వ వచనం 49వ అధ్యాయం. ఇవి అన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించాడు. యాకోబు ఇతరులను దీవించేవాడుగా మారిపోయాడు. యాకోబు తాను దీవించడం మాత్రమే కాదు, కానీ తాను దీవించబడిన ఆ యెహోవా నామంలో తన బిడ్డలను దీవించడం మొదలుపెట్టాడు. పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిలాగా అన్నీ నాకే కావాలి, అందరూ నన్నే దీవించాలి, నేనే పైకెళ్ళాలి, దీవెనంటే నేనే అనుభవించాలనుకుంటామేమో, కానీ నిజమైన పరిణతి వస్తే పెద్దవారమైతే ఆధ్యాత్మిక జీవితంలో వి లైక్ టు బ్లెస్ అదర్స్. ఇతరులను మనం ఆశీర్వదించాలనుకుంటున్నాం. లేకపోతే పొరపాటున ఒకవేళ మనం బ్లెస్ యూ అన్నామంటే అయ్యో ఎందుకనేసాను నేను బ్లెస్ యూ అని, ఆశీర్వాదం వాళ్ళకి వెళ్ళిపోద్దేమో అని దిగులు పడిపోతాం, కంగారు పడిపోతాం. అయితే యాకోబు తన 12 మంది కుమారులను ఆశీర్వదిస్తున్నాడు. వారిని దీవించిన విధము ఇదే అని చాలా స్పష్టంగా ఈ 49వ అధ్యాయంలో రాయబడింది. తను అంత మాత్రమే కాదండి, తన బిడ్డలు మాత్రమే కాదు కానీ దీవించింది, తన బిడ్డలను కూడా దీవించాడు. చాలా ముఖ్యమైన విషయం. మన వలన మన తర్వాత తరాలు దీవించబడాలి, లేకపోతే మన వలన మన బిడ్డలు దీవించబడాలి, వారి బిడ్డలు కూడా దీవించబడాలి. చూడండి, యాకోబు తన కుమారుడైన యోసేపు యొక్క 2 కుమారులను తీసుకొని వస్తే వాళ్ళని తాను ఆశీర్వదిస్తున్నాడు. ఆదికాండము 48వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. అతడు యోసేపును దీవిస్తున్నాడు, యోసేపును ఆశీర్వదిస్తున్నాడు. తర్వాత 16వ వచనం, సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. మనష్షే ఎఫ్రాయిములు తన ఎదురుగున్నారు. యోసేపును దీవిస్తున్నాడు, యోసేపులో నుంచి వచ్చిన బిడ్డలను కూడా తాను ఆశీర్వదిస్తున్నాడు. మనష్షే ఎఫ్రాయిములను ఆశీర్వదిస్తున్నాడు. అంటున్నాడు, సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఇదిగో ఈ పిల్లలను కూడా ఆశీర్వదించును గాక చెప్తున్నాడు. వారి తల మీద చేతులు పెట్టించుకోనల్లా యాకోబు తన గ్రాండ్ చిల్డ్రన్ని బ్లెస్ చేస్తున్నాడు. ఉదయకాల సమయంలో మొదటి అంశం, మనం సంవత్సరాలు గడిచే కొలది పరిణతిలోనికి వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. వి నీడ్ టు బ్లెస్ అవర్ చిల్డ్రన్ అండ్ దేర్ చిల్డ్రన్. మన పిల్లలను ఆశీర్వదించే దశలోనికి మనం రావాల్సిన వారంగా ఉన్నాం. మన ఆశీర్వాదాన్ని మన వరకే లిమిట్ చేసుకోకుండా ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. ప్రభా నన్ను బ్లెస్ చేయి, ఈయన ఆశీర్వాదం ఇక్కడితో ఆగిపోవద్దు ప్రభా, రేపు తర్వాత తరాలకు కూడా అది వెళ్ళాలి. నాలోంచి రాబోతున్న వారికి ఈ ఆశీర్వాదం ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఇది వారు కూడా అనుభవించాలని చెప్పి మనం ప్రభు నామంలో మన తర్వాత తరాలను దీవించవలసిన వారంగా ఉన్నాం. మన రెండో వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. సంవత్సరాలు గడిచే కొలది మనలో రావాల్సిన మార్పు ఏంటో చూడండి. నిర్గమకాండము 2వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ మోషేను గురించి మనం చూడబోతున్నాం. మోషే పెద్దవాడైనప్పుడు మోషేలో కనబడిన మార్పు ఏంటి?
యాకోబు పెద్దవాడైనప్పుడు యాకోబు పిల్లవాని చేష్టలు మానివేసి పెద్దవాడుగా తన బిడ్డలను ఆశీర్వదించాడు. ఇప్పుడు ఈ మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడో చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను సూచెను. మోసెస్ వెంట్ టు హిస్ పీపుల్. తన జనులు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్ళిపోయాడంట. చిన్నప్పుడంతా ఫరో కుమార్తె అంతఃపురంలో ఉండిపోయాడు. ఫరో కుమార్తె యొక్క చిరుకత్తెల వారి యొక్క సమక్షంలో పెరిగాడు. అదే తన లోకం అనుకున్నాడు. ఇంకా అక్కడేనేమో తాను అనుకున్నాడు. కానీ పెద్దవాడైనాక తన జనుల వద్దకు తాను వెళ్ళిపోయాడు. వారి మీద ఉన్న భారాలు వాడు మోషే చూచాడు. పెద్దవాడవగానే వెతుక్కున్నాడు తన ప్రజలను, తన పీపుల్ ఎవరో తాను వెతుక్కున్నాడు. మనం కనుక మోషే జీవితాన్ని అంతా ఒక్కసారి సమరైజ్ చేసి ఒక మాటలో చెప్పుకోవాలంటే తన యొక్క జీవితంలో 2 భాగాలు. ఒక భాగం ఫస్ట్ 40 years ఫరో కుమార్తె యొక్క అంతఃపురంలో తాను పెరిగిపోయాడు. కానీ ఆ తర్వాత 40 + 40 80 సంవత్సరాలు హీ లివ్డ్ ఫర్ హిస్ పీపుల్. తన ప్రజల కొరకు తాను దీవించాడు. తన ప్రజల యొక్క ఆశీర్వాదం కొరకు తాను జీవించాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వారిని విడిపించడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశం వరకు వారిని నడిపించటానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడు మోషేకు తన ప్రణాళికను బయలుపరిచినప్పుడు, దేవుడు మోషే యొక్క ప్రణాళికను తన జీవితంలో యాక్సెప్ట్ చేశాడు. ఆ ప్రణాళికను తాను వర్కౌట్ అయ్యేటట్లుగా చేశాడు. హీ బికేమ్ ఏ బ్లెస్సింగ్ టు హిస్ పీపుల్. తన ప్రజలకు తన దీవెనగా మారిపోయాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో పిల్లలంగా ఉన్నప్పుడు, చిన్నవారంగా ఉన్నప్పుడు, యేసు ప్రభు నమ్ముకున్న మొదటి సంవత్సరాల్లో ఎలాగున్నామో తెలియదు. ఇతరులు దీవించబడితే ఇష్టపడం. ప్రభు నమ్ముకున్న తర్వాత సంవత్సరాలు గడిచే కొలది మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే వీ నీడ్ టు బి ఏ బ్లెస్సింగ్ టు అవర్ పీపుల్. మన ప్రజలకు మనం దీవెనగా మారాలి. అవర్ పీపుల్ షుడ్ బి బ్లెస్డ్ త్రూ అస్ అండ్ బై అస్. మనల్ని బట్టి, మన ద్వారా మన ప్రజలు, మన జనాంగము దీవించబడాలి. మోషే 6 లక్షల కాల్బలాన్ని ఐగుప్తు దేశం నుండి కనాను దేశపు పొలిమేరల వరకు 40 సంవత్సరాలు సాత్వికంతో వారిని నడిపించినట్లుగా మనం చూస్తాం. ఈ అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉంటే నాకు మరొక వ్యక్తి కూడా జ్ఞాపకం వచ్చారు. ఎస్తేరు గ్రంథంలో ఉన్న ఎస్తేరు తన ప్రారంభంలో షీ వాజ్ ఎన్ ఆర్ఫన్, ఒక అనాథ పిల్ల, తల్లిదండ్రులను పోగొట్టుకున్న అమ్మాయి. తన పినతండ్రి కుమారుడైన మొర్దెకై యొక్క పెంపుదలలో తాను పెరిగింది. ఎంతో అభద్రతా భావంతో తానున్నది. తన జీవితం యొక్క ప్రారంభం ఏమీ బాగాలేదు, తన బాల్యం బాగాలేదు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆశ్చర్యకరంగా తన జీవితంలో కొన్ని మలుపులు తిరిగిపోయింది తన జీవితం. షీ నెవర్ ఎక్స్పెక్టెడ్, షీ నెవర్ ఇమాజిన్. ఏమాత్రం ఊహించలేదు, అనుకోలేదు. తాను రాణి అయిపోయింది, రాణి వాసానికి వెళ్ళిపోయింది. అయితే అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే శోషణ కోటలో ఉన్న ఈ మొర్దెకై మరి నమస్కరించలేదు అనే ఒక్క పాయింట్ పట్టుకొని హామాను ఈ 127 సంస్థానాల్లో ఉన్న యూదులను చంపించేయాలని చెప్పి ఒక తేదీని తాను నిర్ణయించి ప్రతులు వ్రాయించి 127 సంస్థానాలకు పంచివేసినప్పుడు ఈ విషయం ఎస్తేరుకు తెలిసింది. ఎస్తేరుకు మొర్దెకై కబురు పంపుతున్నాడు, నీవు ఈ సమయము కోసమే నీవు రాణివయ్యావేమో ఆలోచన చేసుకో. ఒకవేళ నీవు గనక సహాయం చేయకపోతే నీ ప్రజలైన యూదులకు వేరొక దిక్కు నుండి సహాయం వస్తుంది. అయితే నీవు ఈ సమయం కోసమే రాణివయ్యావేమో, అహష్వేరోషు యొక్క రాణిగా నీవు చేయబడ్డావేమో ఆలోచించుకోమనగానే చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసింది. ఇదంతా మనకి ఎస్తేరు గ్రంథంలో కనబడుతుంది. చాలా డేరింగ్ స్టెప్ తీసుకుంది, ఒక రిస్క్ తీసుకున్నది. నేను నశించేదను, రాజు సముఖంలో ప్రవేశించడం న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నా కానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఐఎమ్ గోయింగ్ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై పీపుల్. నా ప్రజల పక్షంగా నేను రాజుతో మాట్లాడతానని తాను సిద్ధపడి వెళ్ళి రాజుతో మాట్లాడి తాకీదులను మార్చి తన జనాంగాన్ని రక్షించుకుంది. తన జనాంగానికి ఒక బ్లెస్సింగ్గా మారిపోయింది. ఇది 2వ అంశం. యాకోబు జీవితం నుంచి మనం నేర్చుకుంటుంది, పెద్దవారం అవుతూ ఉండగా దేవుళ్ళో ఎదుగుతున్నామని చెప్పుకుంటున్న మనం లెట్ us be a blessing to our children and our grandchildren. 2వ అంశంగా మోషే జీవితంలో నుంచి, ఎస్తేరు జీవితం నుంచి మనం గ్రహిస్తున్న విషయం ఏంటంటే we need to be a blessing to our people. మన ప్రజలకు మనం రక్షణార్థంగా దీవెనకరంగా మారాలి. మన ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని మనం కోరుకోవాలి.
మన ఇంటి వారి యొక్క ఆశీర్వాదాన్ని మనం ఆస్పైర్ చేస్తూ రావాలి. నా వారు దీవించబడాలి, నా ఇంటి వారు దీవించబడాలి, నా రక్త సంబంధికులు దీవించబడాలి, నా అనబడే వారందరూ దీవించబడాలి అని వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, ఆశించాలి, ప్రభు సన్నిధిలో కనిపెడుతూ రావాలి. ఇది మన యొక్క పరిణతికి గుర్తు. 3వ అంశంలోనికి వెళ్దాం. చూడండి, 3వ అంశంలో మనం మరి దానియేలు గ్రంథంలోనికి వెళ్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో భక్తుడైన దానియేలు జీవితంలో నుంచి ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయంలో ఈ సందర్భం జరిగేటప్పటికీ దానియేలు చాలా పెద్దవాడైపోయాడు. పిల్లవాడిగా వచ్చాడు, బాలుడుగా వచ్చాడు బబులోను దేశానికి. పేరు మారిపోయింది, భాష మారిపోయింది, వస్త్రధారణ మారిపోయింది, అక్కడున్న కల్చర్ మారిపోయింది. అంత డిఫరెంట్ కండిషన్స్లోకి తాను వెళ్ళిపోయాడు. డానియల్ వాజ్ ఓల్డ్ ఇనఫ్, పెద్దవాడైపోయాడు. అప్పుడు తనకు తెలిసిన విషయాలు ఏంటంటే ఇశ్రాయేలీల యొక్క 70 సంవత్సరాల చెరకాలం తీరిపోయిందని తెలిసిందంట. పెద్దవాడైన దానియేలు, ఒక పరిణతిని సంపాదించుకున్న దానియేలు ఏం చేస్తున్నాడో చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 2-3 వచనాలు. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. యెరూషలేము పాడుగా ఉండాల్సిన 70 సంవత్సరాలు అయిపోయింది అని రికార్డ్స్ తిరగవేస్తా ఉంటే, గ్రంథాలు చూస్తూ ఉంటే తెలిసిపోయిందంట. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరపరచుకొంటిని. పెద్దవాడైపోయిన దానియేలు తన పెద్దరికానికి, తన ఆత్మీయతకు, తన పరిణతికి తగ్గట్టుగా హీ బికేమ్ ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ వారియర్గా మారిపోయాడు. చాలా పెద్దోడు అప్పటికి. బైబిల్ పండితులు ఏమంటారంటే సుమారుగా 90 సంవత్సరాల వయసు ఉంటుంది అంటారు. కాబట్టి పెరిగాడు, పెద్దవాడయ్యాడు. పిల్లవాని చేష్టలు, పిల్లవాని ఆలోచనలు, పిల్లవాని యోచనలన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు పెద్దవాడుగా ఆలోచన చేస్తున్నాడు. ఈ బిగాన్ టు ప్రే, ప్రార్థన చేస్తున్నాడండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం చేస్తున్నాడు? తన ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి దేవుని ఎదుట తన మనసును నిబ్బరపరుచుకున్నాడు. ప్రార్థన విజ్ఞాపనలు చేస్తా ఉన్నాడు, యాచనలు చేస్తా ఉన్నాడు. దానియేలు చేస్తున్న ప్రార్థనలకు దేవుడు అద్భుతమైన జవాబులు అనుగ్రహిస్తూ వచ్చాడు. 20వ వచనం 9:20. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచు ఉంటిని. వృద్ధాప్యంలో ప్రార్థన చేస్తున్నాడు. తన పాపాలు ఒప్పుకుంటున్నాడంట. తన జనుల యొక్క పాపములు ఒప్పుకుంటూ దేవుని సందు విజ్ఞాపన చేస్తున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న దానియేలు తన కొరకు ప్రార్థన చేసుకోవటం లేదు. తన ఆరోగ్యం కొరకు, తన ఆయుష్ కొరకు, తన ఒంటరితనం కొరకు, తన యొక్క ఈ లోన్లీ ఇయర్స్ని ఎలా స్పెండ్ చేయాలి, ఎవరు హూ విల్ టేక్ కేర్, వీటన్నిటి గురించి కూడా కాదు తను ప్రార్థన చేస్తుంది. హీ వాస్ ప్రేయింగ్ ఫర్ హిస్ పీపుల్. తన ప్రజల పక్షంగా తాను ప్రార్థన చేస్తున్నాడంట. తన పాపములను, తన జనుల పాపములు ఒప్పుకుంటూ ఉండగా 21వ వచనం. నేను ఇలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచు ఉండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు నా మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగా చేస్తూ ఉండగానే పరలోకం నుంచి పంపబడిన గబ్రియేలును, అతి ప్రకాశమానమైన దేవుని దూత తనకు కనబడినట్టుగా, తనతో మాట్లాడినట్టుగా మనం ఎదుగుతూ ఉండగా, పెద్దవారం అవుతూ ఉండగా ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ రావాల్సిన వారంగా ఉన్నాం. జ్ఞాపకం పెట్టుకుందామండి. యాకోబు తన తరతరాలకు, తన తర్వాత తరాల యొక్క ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత మరి భక్తుడైన మోషే, అలాగూ ఎస్తేరు తన జనాంగం యొక్క ఆశీర్వాదం కొరకు ప్రయాసపడ్డారు. వాట్ ఆల్ దే కెన్ డూ దే హ్యావ్ డన్, అది చేసుకుంటూ వచ్చారు. దానియేలు ఎదిగే కొలది వయసులో మాత్రమే కాదు, సంవత్సరాలు గడుస్తూ ఉండగా ప్రార్థన వాళ్ళను కాపాడుకున్నాడు. కనుక మనం పెద్దవారం అవుతూ ఉండగా, దినాలు గడుస్తూ ఉండగా మనం ప్రార్థించే వారంగా,
మన ప్రజలందరి కొరకు, మన సంఘం కొరకు, మన కుటుంబాల కొరకు ప్రార్థించాలి. ఇది మన జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, మనం పెరుగుతూ ఉండగా, దేవుల్లో ఎదుగుతూ ఉండగా మార్పు రావాలి. పిల్లవాని వలె కాకుండా పెద్దవారిగా మనం ప్రవర్తించాలి. 4వ అంశంలోనికి వద్దాము. 4వ అంశం లూకా సువార్త మొదటి అధ్యాయంలో మనకి ఎలిజబెత్ కనబడుతుంది. జకర్యా ఎలిజబెత్ దంపతులు కనబడతారు. వాళ్ళల్లో ఎలిజబెత్ను గురించి మనం 4వ అంశంగా తీసుకుందాం. 25వ వచనంలో 1:25లో వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఎలిజబెత్ జకర్యాలు చాలా వృద్ధులు అయిపోతారు. వాళ్ళు ఆమెకి పిల్లలు ఉండరు. అయితే ఆ వృద్ధాప్యంలో దేవుడు ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు 25వ వచనంలో ఏమైందో చూడండి. 25 నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభు ఇలాగు చేసిన అనుకుని 5 నెలలు ఇతరుల కంటబడకుండెను. 2వ అధ్యాయంలో 39వ వచనం 39 ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తునకు వందనము చేసెను. 56వ వచనం అంతట మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. తన వద్దకు మరి పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించిన మరియ తన సమీప బంధువురాలైన ఎలిజబెత్ని ఎత్తుక్కుంటూ వచ్చేసింది. అక్కడికి వెళ్తే అక్కడ ఎలిజబెత్ మరియను తన ఇంట చేర్చుకున్నదంట. మరి ఎలిజబెత్తో పాటు ఇంచుమించు 3 నెలలు ఉండి ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళింది. ఇది ఎలిజబెత్ యొక్క మెచ్యూరిటీని చూపిస్తా ఉన్నది. నేనే నిందల అవమానాల మధ్య ఉంటే, నేనే భయపడతా ఉంటే, వృద్ధాప్యంలో ఉన్నాను, నాకే శక్తి లేదు, నాకే ఓపిక లేదు, ఈ పరిస్థితిలో నువ్వేంటమ్మా నా దగ్గరకు వచ్చావని చెప్పి 2వ రోజు పంపించేసేలేదు మరియమ్మని. తన వద్ద ఇంచుమించు 3 నెలలు ఉంచుకొని ఎలిజబెత్ బికేమ్ ఎ సోర్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఎలిజబెత్ మరియమ్మను గౌరవించింది. ఎలిజబెత్ మరియను తన ఇంట్లో చేర్చుకున్నది, అభినందించింది. ఆత్మీయతలో ఇద్దరు పరస్పరం ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ 3 మాసాలు గడిపారు. మరియమ్మ రాగానే ఎలిజబెత్ అంటుంది, నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట ఎలాగో నాకు ప్రాప్తించును. ఇదిగో నీ గొంతు వినపడగానే, నీ స్వరము వినపడగానే, నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలో ఉన్న శిశువు గొంతులు వేస్తున్నాడని చెప్పి ఆమె తన ఇంటిలో చేర్చుకున్నది. ఎలిజబెత్ మరియమ్మను ప్రోత్సహిస్తుంది. ఎలిజబెత్ మరియమ్మను ఆదరిస్తూ ఉంది. బాధ పెట్టడం లేదు, సూటిపోటు మాటలు అంటం లేదు. ఎట్లా వచ్చింది నీకు గర్భం, ఈ వయసులో ఎలాగొచ్చింది, నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, ప్రధానమే కదా అయ్యింది అని నిందలు వేసి వెనక్కి పంపించేయలేదు, కానీ చేర్చుకొని తన పక్షంగా ఉన్న దేవుని ప్రణాళికను తాను అంగీకరించింది. ప్రియమైన వారలారా, ఉదయకాల సమయంలో సంవత్సరాలు గడుస్తూ ఉండగా వీ టు నీడ్ టు బికమ్ ఎ సోర్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఇతరులను మనం ప్రోత్సహించే వారంగా మారిపోవాలి. ఇతరులను మనం ఆదరించే వారంగా మారిపోవాలి. ఇతరులు వారి జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు, ఎవరు నన్ను ప్రోత్సహిస్తారు అని ఆలోచించుకున్నప్పుడు నీవు నేను వారి జ్ఞాపకాల్లోకి రావాలి. అంతేగాని అమ్మో ఈ సంగతి పలానా ఆంటీకి తెలిస్తే, పలానా అంకులకు తెలిస్తే నన్ను ఇంకా తిడతాడు, నన్ను ఇంకా అసహించుకుంటారు, నన్ను ఇంకా దూరం పెట్టేస్తారు అనే మాటలు భావం రాకూడదు సుమా. అది మన మెచ్యూరిటీకి ఒక గుర్తు. ఎలిజబెత్ మరియను చేర్చుకున్నది. సంవత్సరాలు గడవటం లేదా? ఎన్నేళ్ళైంది ప్రభు నమ్ముకుని నువ్వు? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రభు బిడ్డనని చెప్పుకుంటున్నావు? నీవు ఇతరులను ఎవరన్నా ఆదరించిన దాఖలాలు, ప్రోత్సహించిన దాఖలాలు, వారిని స్థిరపరిచిన ఆ దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఆలోచించుకోవాలి మనం. ఎలిజబెత్ మరియను ప్రోత్సహిస్తూ ఉంది. ప్రియమైన వారలారా, జ్ఞాపకం పెట్టుకున్నాం. పిల్లలంగా ఉన్నప్పుడు దేవుని నమ్ముకున్న మొదటి సంవత్సరాల్లో మన థింకింగ్ వేరుగా ఉంది. ఎవరిని ఎంకరేజ్ చేయడం ఇష్టం లేదు, ఇంకా చెప్పాలంటే డిస్కరేజ్ చేయడమే ఇష్టం. అయితే సంవత్సరాలు గడుస్తూ ఉండగా మనం మారాము అనే దానికి, రూపాంతరం చెందామన్న దానికి గుర్తు ఏంటంటే నిరాశలో, దిగుల్లో, దుఃఖంలో బ్యాక్స్లైడ్ అయిపోయి ఆగిపోయిన వాడిని ప్రోత్సహించి ముందుకు పంపించాలి. ఎలిజబెత్ మరియమ్మను ప్రోత్సహించింది, ధైర్యపరిచింది, ముందున్న జీవితం కొరకు సిద్ధపరిచింది. 5వ అంశంలోకి వెళ్దాం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం. ఇక్కడ మరొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసుకోబోతున్నాం.
లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం ఇందాక చెప్పుకున్న ఈ జకర్యా ఎలిజబెత్ దంపతులను గురించి జకర్యాలో నుంచి కూడా ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. 1వ అధ్యాయం 4వ వచనం, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి పెద్దోళ్ళు అయ్యారనే అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. పెద్దవారమైతే మనలో రావాల్సిన మార్పులను గురించి మనం చెప్పుకుంటున్నాం. ఒకవేళ యేసు ప్రభు నమ్ముకున్నాక 2 ఏళ్ళు పెద్దోళ్ళమై ఉండొచ్చు, 4 ఏళ్ళు పెద్దోళ్ళమయ్యామేమో ప్రభువులో. అయితే ఈ 2 ఏళ్ళకి, 4 ఏళ్ళకి, 10 ఏళ్ళకి, 20, 30, 40, 50 ఏళ్ళకి దానికి తగ్గ మార్పు రూపాంతరం వచ్చిందా లేదా అనేది ఆలోచన చేస్తున్నాం. జకర్యాను గురించి రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళిద్దరు వృద్ధులైపోయారు, అంటే పెద్దోళ్ళు అయిపోయారు, పిల్లలు మాత్రం వారికి లేరు. అయితే ఈ ఉదయకాలం మనం జకర్యా జీవితంలో నోట్ చేసుకోబోతున్న ఒక శ్రేష్టమైన అంశం ఏంటంటే 8వ వచనం, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. వృద్ధాప్యంలో జకర్యా, నిరాశలో ఉన్న జకర్యా దేవుని ఆశీర్వాదాలను సుస్పష్టంగా తన జీవితంలో చూడలేని, కనుగొనలేని జకర్యాలో మనం గమనించే విషయం ఏంటంటే, దేవుని పరిచర్యలో ఒక స్టెడ్ఫాస్ట్నెస్ మనకి కనబడుతుంది, ఒక నిలకడైన స్వభావం. దేవుని నమ్ముకున్నానండి, దేవుడు నాకు ఏం చేయలేదండి, ఒక్క బిడ్డను కూడా ఇవ్వలేదండి, నేను ఎంతో మంది కోసం ప్రార్థన చేశాను, ఎంతో మందికి బిడ్డలు పుట్టారు, నాకు మాత్రం బిడ్డలు పుట్టలేదు. నేను ప్రార్థన చేస్తే ఎంతో మంది కొడుకులు పుట్టారు, నాకు మాత్రం కొడుకులు పుట్టలేదు. నేను ప్రార్థన చేసినందుకు ఎంతో మందికి ఉద్యోగాలకు వచ్చినాయి, నా బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు. నాకేం జరగలేదు. ఎందుకు నేను దేవుని సేవ చేయాలి? ఎందుకు నేను దేవుని సేవించాలి? ఎందుకు నేను దేవుని పట్ల నా భక్తిని ఒకే రకంగా ఏకరీతిగా నేను కాపాడుకోవాలని చాలాసార్లు సందేహాలు వస్తూ ఉంటాయి. జకర్యా జీవితం ద్వారా ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తన జీవితంలో తాను కోరుకున్న ఆశీర్వాదాలు దేవుడు తనకు అనుగ్రహించనట్టు కనబడినా కానీ తాను దేని నిమిత్తము ప్రత్యేకించబడ్డాడో, ఏ వంశానికి చెందినవాడో, అహరోను వంశానికి చెందిన వ్యక్తిగా, లేవీయుడిగా తాను పెద్దవాడైనా కానీ యాజక ధర్మము చేస్తా ఉన్నాడు. హిస్ స్టెడ్ ఫాస్ట్ ఇన్ హిస్ మినిస్ట్రీ. దేవుడు తనకిచ్చిన కాలింగ్, దేవుడు తనకు అప్పగించిన పరిచర్యను తాను ప్రక్కన పెట్టలేదు. ఆశీర్వాదం వచ్చినా రాకపోయినా, కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా, ఎడబాటు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రభువులో, ప్రభు సేవలో ముందుకు సాగి వెళ్తాం. అది మనం పెద్దోళ్ళమయ్యామన్న దానికి గుర్తు. జకర్యా పెద్దోడైనా కానీ దేవుని సేవలో ఒక్కడు కూడా వెనక్కి వేయలేదు, దేవుని సేవలో ముందుకు సాగి. ఈనాడు వయసుతో నిమిత్తం లేదు సుమా, నువ్వే మార్గం గుండా వెళ్తున్నావు, ఏ కష్టాలు గుండా వెళ్తున్నావు, ఎంత భయంకరమైన ఎడబాటును అనుభవిస్తున్నావో, ఆ కష్టాల్లో కూడా టేక్ ఎ స్టాండ్ ఫర్ ద లార్డ్, దేవుని కోసం నిలబడు. జకర్యా నిలబడ్డాడు దేవుని కోసం. పిల్లలు ఉన్నా లేకపోయినా చుట్టుపక్కల వాళ్ళందరూ అంటున్నారు, ప్రతిసారి వెళ్తావు కదా, నీ డ్యూటీ వెళ్ళి నువ్వు చేసి వస్తున్నావు, ఆయన డ్యూటీ నీ చేయడేంటి, ఆయన నీకు పిల్లల్ని ఇవ్వలేదేంటి? ఎవరి మాటలు పట్టించుకోలేదు. దేవుని పరిచర్యలో ఒక స్థిరమైన మనసుతో ముందుకు సాగి మన పక్షంగా ఉన్న దేవుని యొక్క దర్శనం, మన పక్షంగా ఉన్న దేవుని యొక్క ప్రణాళిక, ద పర్పస్ బిహైండ్ అవర్ లైఫ్స్, మన జీవితాల వెనక ఉన్న దేవుని ప్రణాళికను నెరవేర్చడంలో మనం పరిణతి కలిగి ముందుకు సాగి వెళ్ళాలి. అది మన యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదానికి కారణమవుతుంది. జకర్యా యొక్క దీవెన సంపూర్ణమైంది. వృద్ధాప్యంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, యోహానును సంతానంగా ఇచ్చాడు. రాబోయే రక్షకుడికి ముందు మార్గం సరళం చేయడానికి 6 నెలల ముందు పుట్టాడు యోహాను. అద్భుతమైన సేవ తాను చేసినట్టుగా మనం చూస్తాం. కనుక ఒక యాకోబు లాగా, ఒక మోషే లాగా, ఒక దానియేలు లాగా, ఒక ఎలిజబెత్ లాగా, ఒక జకర్యా లాగా మనలో 6వ అంశాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇదే లూకాసు వార్త 2వ అధ్యాయం 25, 26 వచనాలలో మరొక వ్యక్తిని గురించి రాయబడింది. ఈయన కూడా పెద్దోడైపోయాడు, దేవుని నమ్ముకున్న వ్యక్తి. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. సిమియోన్ అనే ఒక వ్యక్తి, దేవుని నమ్ముకున్న వ్యక్తి, భక్తిపరుడంట, నీతిమంతుడంట.
పెద్దోడైపోయాడు, చాలా పెద్దోడైపోయాడు. భక్తిని కాపాడుకున్నాడు, నీతిని కాపాడుకున్నాడు, దేవుని ఆత్మను కాపాడుకున్నాడు. అతడు వశుడై ఆ సమయంలో దేవాలయంలోకి వచ్చాడంట. శిశువైన యేసు ప్రభుని చేతుల్లోకి తీసుకొని ఒక చక్కని పాట, ఒక చక్కని స్తుతి చేస్తాడు. అంతేకాకుండా ఈ బ్లెస్ మేరీ అండ్ జోసెఫ్, మరియను యోసేపును సిమియోను ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. 33, 34 వచనాలు. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని దీవించి, సిమియోను దీవిస్తున్నాడు. ఎవరిని దీవిస్తున్నాడు? మరియను యోసేపును దీవిస్తున్నాడు. లేక మరియా యోసేపు తీసుకొచ్చిన బేబీని బ్లెస్ చేస్తున్నాడు. వీ నీడ్ టు బ్లెస్ అదర్స్. ఇతరులను మనం బ్లెస్ చేసే వారంగా ఉండాలి. ఇతరులను మనం దీవించవలసిన వారంగా ఉండాలి. మనం దీవిస్తే మనం కూడా దీవించబడతామంట. నీవేం విత్తితే ఆ పంట నీవు వస్తావు. వృద్ధాప్యంలో పెద్దవాడైన సిమియోను నీతిని, భక్తిని, పరిశుద్ధాత్మను కాపాడుకున్నాడు, దీవిస్తూ వెళ్తున్నాడు. ఇది 6వ అంశం. 7వ అంశం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథ రచయిత యోహాను, శిష్యుడైన యోహాను. ప్రకటన గ్రంథం రాసేటప్పటికి యోహాను చాలా పెద్దోడైపోయాడు, పెద్దవాడయ్యాడు. దేవుని గుర్చిన విషయాలు లోకానికి అందించడం మాత్రం ఆగలేదు సుమా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. తాను అప్పటికే మరి ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చినందుకు, ప్రభు నిమిత్తము, ఆయన యొక్క వాక్యము నిమిత్తము తాను పద్మస్ ద్వీపానికి ఒక పనిష్మెంట్ కింద తాను అక్కడికి పంపబడతాడు. ఒక ఐలాండ్, ఇట్ వాజ్ అన్ ఐలాండ్. ఆ ద్వీపంలో ఒంటరిగా తాను బ్రతుకుతూ ఉంటాడు. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి ఒక గొప్ప స్వరము నా వెనుక నాతో మాట్లాడడం విన్నాను. అంటే సంవత్సరాలు గడిచే కొలది దేవుని ఆత్మను మనం కాపాడుకోవాలి, దేవుని ఆత్మ నడిపింపును మనం కాపాడుకోవాలి. ఆరోగ్యం పోవచ్చు, మన శక్తి తగ్గిపోవచ్చు, మన కనుచూపు తగ్గొచ్చు, మన వినికిడి తగ్గిపోవచ్చు, ఏదన్నా తగ్గిపోవచ్చేమో, కానీ మనం కలిగి ఉన్న దేవుని ఆత్మను మాత్రం మనం పోగొట్టుకోకూడదు. పౌలు గారు అందుకే అన్నాడు, ఆత్మ పూర్ణులై ఉండి. దేవుని ఆత్మను కాపాడుకోండి, ఆత్మ ఆరిపోకుండా మీరు చూసుకోండి, ఆత్మను దుఃఖపరచకుడి. ఆత్మవశుడై ఉన్నాడు, స్వరం వినబడుతుంది. ఎప్పుడండి? చాలా వృద్ధాప్యంలో, పెద్దవాడైపోయినాక. పిల్లవాడిగా ఉన్నప్పుడు అనుభవాలు కాదు, ప్రకటన గ్రంథంలో మనం చూస్తుంది. పెద్దవాడైన తర్వాత యోహాను జీవితంలో అనుభవాలు. దేవుని స్వరం విన్నాడు, అక్కడతో కూడా ఆగలేదు. చూడండి 13వ వచనం, 12 కూడా. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని తిరిగి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని సూచితిని. మ్యాన్ ఆఫ్ విజన్. దేవుని స్వరము విన్నాడు, మనుష్య కుమారుని ప్రత్యక్షత. అది పెద్దయినాక యోహానుకి, శిష్యుడైన యోహానుకు దొరికిన ఒక అద్భుతమైన అనుభూతి. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకున్నాం. భక్తిలో సన్నగిల్లిపోవడానికి వీల్లేదు. వయసు పైబడే కొలది, లేకపోతే దేవుళ్ళు ఎదుగుతున్నామనే కొలది మనం ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ రావడానికి వీల్లేదు. కొన్ని విషయాల్లో ఇగ్నరెన్స్ రావడానికి వీల్లేదు. పర్వాలేదులే, నేను ఏది చూసినా పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, నాకు ఏ పాపం అంటదు, ఏం విన్నా పర్వాలేదని యథేచ్ఛగా ఫ్రీగా ఉండడానికి వీల్లేదు. భక్తుల జీవితాల్లోంచి ప్రభు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నారు. పెద్దవాడైన యోహాను దేవుని స్వరము విన్నాడు, దేవుని యొక్క ఆ మనుష్య కుమారుని యొక్క రూపాన్ని తాను చూచాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడిన ఈ అంశాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవా, మమ్మల్ని కూడా దీవించు దేవా. ఇంకా పిల్లవారిలాగే ఉన్నా, ఇంకా చిన్న చిన్న వాటి కొరకు నాకు ప్రైజ్ లార్డ్ చెప్పలేదు, నన్ను పలకరించలేదు, లేకపోతే నన్ను చూసి స్మైల్ ఇవ్వలేదు, లేకపోతే నాకు ప్రార్థన ఇవ్వలేదు, ఏదో చిన్న చిన్న వాటి దగ్గర ఆగిపోకుండా మేము పిల్లవానిగా ఉన్నప్పుడులాగా మాట్లాడడం, ఆలోచించడం, యోచన చేయడం మానేసేసి పెద్దవారిగా పెద్ద చేష్టలు మేము చేయడానికి, పరిణతి కలిగి మేము బిహేవ్ చేయడానికి సహాయం చేయండి. నిన్ను నమ్ముకొని 4 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు, 10 ఏళ్ళు అయిపోయింది, 15 ఏళ్ళు అయిపోయింది ప్రభు. నిన్ను నమ్ముకొని మేము పెద్దవారం అవుతున్నాం, పెద్దోళ్ళలాగా మేము బిహేవ్ చేయాలి, మాకు సహాయం చేయమని ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు యొక్క కృపను కోరుకుందాం. ఒక పరిణతి, ఒక మెచ్యూరిటీ సంపాదించుకుని ముందుకు సాగి వెళ్దాం. యాకోబు పత్రికలో అదే అంటాడు, మీరు సంపూర్ణులను, అనూనాంగులను, ఏ విషయంలోనూ కొదువు లేని వారే ఉండినట్లుగా
ఓర్పు తన క్రియను మీలో కొనసాగింపనీయుడి అంటాడు. కనుక సంపూర్ణలం కావాలి, అనూనాంగులం కావాలి. ఎవరు చూచి మనలో కొదువులు పట్టుకోకూడదు, లోపాలు పట్టుకోకుండా పరిణతిలోనికి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్. మీకందరికీ ప్రభు నామములో వందనాలు. మరలా రేపు ఉదయం ప్రాతకాలం మనం కలుసుకుందాం. అంతమటుకు సెలవు.